అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. మీరు చేసే సబ్స్క్రిప్షను, అలాగే మీరు చూసే వాక్యము, అలాగే లైక్ నాకెంతో ఉపయోగపడుతుందండి. దాని ద్వారా కొంతమందికైనా నేను సువార్త చెప్పిన దాన్ని అవుతాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయమని మనవండి. ఇవాళ మనము మోషే చేసిన ఒక అద్భుతాన్ని చూద్దామండి. అదేంటంటే మోషే చేసిన అద్భుతం కాదండి, మోషే ద్వారా దేవుడు చేసిన అద్భుతం అండి. ఇక్కడ ఏది చేసిన దేవుడు మాత్రమే చేయగలరండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చూసుకున్నట్లయితే కనుక అక్కడ అరణ్యంలో ఇశ్రాయేల్ జనాంగము 3 రోజులు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత వారికి దాహం వేస్తుందండి. దాహం వేసినప్పుడు మారా అనే ఊరి దగ్గర ఆగుతారండి. అక్కడంతా చేదు వాటరే ఉంటుందండి ఆ ఊరిలో. అప్పుడు మోషే మీద వీళ్ళు సనుక్కుంటారండి. మేము ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాము, మాకు తాగడానికి మంచినీళ్ళు కూడా లేవని. అప్పుడు మోషే వెంటనే దేవునికి మొరపెడతాడండి. మొరపెట్టంగానే దేవుడు ఒక చెట్టును చూపిస్తాడండి. చెట్టును చూపించి అది నీళ్ళలో వేసి ఆ నీళ్లు తాగమని చెప్తాడండి ప్రభువు. అప్పుడు చెప్పినప్పుడు అతను మోషే అలాగే చేస్తాడండి. చేసిన తర్వాత నీళ్లు తీపి నీరు అవుతాయండి. అక్కడ దేవుని కార్యం అనేది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ఈ యొక్క వచనాల ద్వారా. దేవుడు ఏం చెప్తాడంటే, నేను పరీక్షిస్తున్నానని చెప్తాడండి ఇక్కడ. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగచేసిన రోగములలో ఏది మీకు రానివ్వను. నేను స్వస్థపరిచే యెహోవా నేనే అనెను. ఈ యొక్క లేఖనాలు మనకి ఎంతో క్లియర్ కట్గా కనపడుతుందండి. మారా అంటే చేదండి. చేదు అనే అనుభవాలు మన జీవితాల్లో చాలా ఉంటాయండి. మనము ఎంత ప్రార్థన చేసినప్పటికీ ఒక్కోసారి చేదు అనుభవం మన జీవితంలో అలా ఉండిపోతుందండి. మనము మనుషుల మీద, దేవుని మీద సనుక్కోకుండా దేవుని కోసము ఎదురు చూసి ఆయన దగ్గర మొరపెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా మనకి మధురం లాంటి జీవితం అనేది వస్తుందండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి, ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి అని ఉందండి. ఇక్కడ మన జీవితాల్లో కూడా ఇలాంటి అనేకమైన పరీక్షలు వస్తూనే ఉంటాయండి. మనము ఓర్పుతో, సహనంతో దేవుని దగ్గర మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా అది ఎంతో సహాయం చేసి మనకి ఉపయోగపడుతుందండి. అదేంటంటే మన జీవితాల్లో మధురముగా మారుతుందండి. దయచేసి మీ అందరూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టుకుంటారని నా ఆశ అండి. అందరికీ వందనాలు.